ఇప్పుడు మనం హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఉన్న కొప్పూరు అనే గ్రామ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి కొప్పూరు గ్రామం కనిపిస్తోంది. ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న గుట్ట మీద గతంలో మనం 400 సంవత్సరాల క్రితం నాటిదిగా భావిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న కోట గోడ గురించి తెలుసుకున్నాం అప్పుడు. అండ్ ఇప్పుడు ఈ కొప్పూరు గ్రామంకి తాళ్ళ వాగు అవతల ఉన్న ఒక చిన్న చెరువుకి రెండు వైపులా ఉన్న బెడ్ రాక్ మీద 6000 ఏళ్ల క్రితం నాటి నవీన శిలాయుగపు ఆది మానవుడి ఆనవాళ్లు ఉన్నాయి. అవేంటో చూడండి ఈ వీడియోని. అయితే ఆదిమానవుడి రాతి యుగాలు గడిచి ఇన్ని వేల సంవత్సరాలు అయినా మనకి నాటి ఆది మానవుల గుర్తులు కనిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. నవీన శిలాయుగానికి సంబంధించిన గ్రూవ్స్ని మనం గుర్తించడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ గ్రూవ్స్ ఉన్నాయి. చూడండి, 1 2 3. చూడండి, ఈ నూరుడు గుంతల్లో నీళ్లు పోసిన ఇప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఈ నూరుడు గుంతల్లోనే రాతి గొడ్డలని పదునుగా నూరుకునేటోళ్ళు. రాతి యుగాలలో ఆది మానవుడు ఇనుమును కనుక్కోలేదు కాబట్టి ఈ రాతి గొడ్డలని పదును చేసుకోవడానికి ఈ గ్రూవ్స్ ని ఉపయోగించిండు. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకి ఒకటే ప్రాంతంలో 15 నూరుడు గుంతలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను ఈ గుట్ట నుంచి క్రిందికి దిగి ఈ చెరువు మీద నుంచి నడుచుకుంటూ పోయి మరో దిక్కున్న చిన్న గుట్ట మీదకి పోతున్నా. ఇక్కడ మనకి చూడండి, అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట మీదనే గ్రూవ్స్ ని మనం కనిపెట్టడం జరిగింది. ఈ గుట్టకి కింద చెరువు ఉన్నది. ఈ చెరువు పక్కన మరొక బెడ్ రాక్ ఉంది. ఆ బెడ్ రాక్ మీద కూడా నవీన శిలాయుగానికి సంబంధించిన రాతి గొడ్డలకి సంబంధించిన ఒక నూరుడు గుంతలు ఏమైనా ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ నక్క అరుపులకు భయపడేవాడు కాదు ఈ ప్రతాప్ ఎకో ట్రావెలర్. నక్కలు ఇక సైలెంట్గా ఉండండి. నేను రెండో గుట్ట మీదికి వచ్చిన ఇక్కడ నాటి పురాతనమైన గ్రైండర్ ఉంది. చూడండి, మట్టితో నిండిపోయింది. నల్ల రాయి కనిపిస్తుంది, కానీ ఇక్కడ బండ ఉన్నది మాత్రం తెల్ల రాయి. అయితే ఈ నల్ల రాయిని ఎవరు తీసుకొచ్చారంటే నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన ఆది మానవుడు ఈ నల్ల రాయిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే రాతి గొడ్డలని తయారు చేయడానికి ఈ నల్ల రాతిని నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన ఆది మానవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఆ నూరుడు గుంతలని దొరకబడదాం. నెంబర్ ఆఫ్ గ్రూవ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి ఇంకో గ్రూవ్స్ 2 పక్క పక్కకే ఉన్నాయి. చాలా పెద్ద సైజులో ఉన్న గ్రూవ్స్ ఇవి. ఇది కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ ఒకటి ఉన్నది. మిత్రులారా, ఇక్కడ మనకి ఇంకొక గ్రూవ్ ఉంది. చూడండి, దీని సమీపంలో మరొక గ్రూవ్ ఉంది. ఇదొకటి. ఇది చాలా షార్ప్ గా ఉంది. ఇక్కడ కూడా ఉంది. చూడండి మిత్రులారా, అన్నిటికంటే ఒక పెద్ద గ్రూవ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మరి ఇంకొన్ని గ్రూవ్స్ ఉన్నాయి. చూడండి, చాలా లెక్కలేని గ్రూవ్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆది మానవుడు చాలా ఎక్కువ రోజులు నివసించినట్టు మనకి ఈ గ్రూవ్స్ ని చూస్తే తెలుస్తుంది. చూడండి, ఈ ప్రాంతం నాటి నవీన శిలాయుగంలో ఆది మానవులకి ఒక రాతి గొడ్డలని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూవ్స్ కనిపిస్తాయి.